డాక్టర్ గారు, నాకు శృంగారం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ అంటే ఇంకా ఇష్టం. సెక్స్ లో పాల్గొన్న మొదటిసారి బాగానే వీర్యస్ఖలనం అవుతుంది. రెండవసారి మాత్రం ఎంతకీ వీర్యస్ఖలనం అవ్వడం లేదు. వీర్యస్ఖలనం కాకపోవడంతో నాకు తృప్తిగా ఉండడం లేదు. తను అసహనంగా ఉంటోంది. రెండవసారికే వీర్యస్ఖలనం కాకపోవడం ఏంటి? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. అంటే కొంతమందికి ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చండి, అదొక కారణం అవుతుంది. రెండోది, కొంతమందికి యాంగ్జైటీ ఉంటే కూడాను రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటాం. రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటే ఈ వీర్యం కిందకి రాకుండా బ్లాడర్ యూరినరీ బ్లాడర్కి వెళ్ళిపోవచ్చు. యూరినరీ బ్లాడర్ కింద మూత్రనాళం ఉంటుంది. ఈ మూత్రనాళం నుంచి వీర్యం కలుస్తుంది. దాంట్లో 2 స్పెంటర్స్ ఉంటాయి. పైన యూరినరీ బ్లాడర్ మెత్తగా స్పెంటర్, కింద స్పెంటర్. కొంతమందికి ఈ సెక్స్ లో పైకి సెక్స్ ఎక్సైజ్ మీద ఆ స్పెంటర్ ఓపెన్ అవుతుంది. పైకి కింద ఓపెన్ అవుతుంది, పైకి ఓపెన్ అవుతుంది. అంటే వీర్యం అవుతుంది, యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. బ్లాడర్కి అంతే కనెక్ట్ ఉంటుంది. ఇలాంటి కేసులో ఉండి వీర్యం అంత లేదనుకుంటే అంత లేకుండా ఉండదు. పెళ్లిపోయింది కనుక అది. కానీ రిలాక్సేషన్ థెరపీ కొంత ఉపయోగపడుతుంది. అంటే ఆ ఆందోళన మోసం, భయం, కంగారు లేకపోతే ఉంటాయి వీళ్ళకి. స్ట్రెస్ కూడా కొంత కారణమే. స్ట్రెస్ వల్ల కూడా చాలా వరకు వీర్యస్ఖలనం అవ్వకుండా అయిపోతుంటుంది. అంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ అవడానికి టెక్నిక్స్ ఉన్నాయి. అది చేస్తే నార్మల్గా